ఇప్పుడు బీసీ అభ్యర్థులు ఒకటిగా ఉంది. ఎస్టీ బీసీ అభ్యర్థులు పోయినసారి నోటిఫికేషన్ 22 నోటిఫికేషన్ 33 సంవత్సరాల దాకా ఏజ్ లిమిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఈ జియో పాలిటిక్స్ కానీ ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అయితే కాని పని కాబట్టి కనీసం ఏజ్ రిలాక్సేషన్ అన్న ఇంకొక 2 సంవత్సరాలు పెంచే విధంగా ముందుకు పోతా ఉన్నది. ఈ 33 సంవత్సరాల నుంచి ఇంకొక 2 సంవత్సరాలు పెంచి 35 సంవత్సరాలు చేసే విధంగా అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఎస్సీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు కూడా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా 35 సంవత్సరాల వరకు అప్లికేషన్ తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఎన్ఎన్టీవీ తెలుగు ఛానల్ మొదటిసారి చూసిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఉపయోగాలు ఎక్కువ. రోజు మార్నింగ్ 7:30 కల్లా ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన 2 క్వశ్చన్లు అయితే మన కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ ఓపెన్ చేయండి, కమ్యూనిటీకి వెళ్ళండి. డైలీ 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, క్విజ్ టైప్లో వస్తాయి. అవి కూడా ఆ క్విజ్ని అటెంప్ట్ చేయండి, ఎంతో కొంత నేర్చుకోండి. ఓకే, ఈరోజు మనం పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత వరకు గవర్నమెంట్ ఇచ్చింది, తర్వాత ఎంత పెంచింది, 2016 నోటిఫికేషన్ ఎంత ఉంది, 18 నోటిఫికేషన్ ఎంత ఉంది, ఆ తర్వాత 22 నోటిఫికేషన్ లో ఎంత ఉందో దాని గురించి మొత్తం సమాచారం అయితే తెలుసుకున్నాం. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 2022 నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే మనం చూడొచ్చు. పోస్ట్ కోడ్ నెంబర్ 21 నుంచి 25 వరకు సివిల్, ఏఆర్, ఎస్ఐఆర్, సిపిఎల్, పిఎస్ఎస్పి, ఎస్పీఎఫ్ పోస్టులకు సంబంధించి ఆ ఏజ్ లిమిట్ మనం చూద్దాం. 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ 21 నుంచి 25 వరకు ఇందులో పోస్టులు ఉన్నాయి కదా, 5 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల వరకు 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలకి అయితే ఇవ్వడం జరిగింది. అయితే జిఓఎంఎస్ నెంబర్ 48 ఈ జిఓ ద్వారా ఉన్న గవర్నమెంట్ ఈ పోస్టులకు సంబంధించి 3 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది. ఈ 5 పోస్టులకి ప్లస్ 3 ఇయర్స్ అయితే చేసింది. ఈ 5 పోస్టులకి అయితే ప్లస్ 3 ఇయర్స్ చేస్తే మొత్తం 25 ఇయర్స్ అయితే అయిందనమాట. జిఓ నెంబర్ ఎంఎస్ ప్రకారం ఈ 48 జిఓ ప్రకారం అన్ని పోస్టులకు ఒక 3 ఇయర్స్ పెంచితే ఈ జనరల్ అభ్యర్థులు 18 నుంచి 25 సంవత్సరాల వరకే అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఆ బీసీ అభ్యర్థులకు 18 నుంచి 25 అయితే ఉండాలి. కానీ మన గవర్నమెంట్ ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఒక 5 సంవత్సరాలు అయితే ప్లస్ 5 ఇయర్స్ అయితే చేసింది అనమాట. ప్లస్ 5 ఇయర్స్ చేస్తే వీళ్ళకి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉందన్నమాట బీసీ ఎస్సీ వాళ్ళకి. ఇది కాకుండా కరోనా వల్ల 2 సంవత్సరాలు డిలే అయిందని చెప్పేసి మన అభ్యర్థులు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కి కానీ మన టీఎస్ఎల్పీఆర్పీ కానీ వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా ఇంకొక 3 సంవత్సరాలు పెంచమని అభ్యర్థులు ఆందోళన చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ అభ్యర్థులను గమనించి ఒక్కొక్క 3 సంవత్సరాలు అయితే పెంచడం జరిగింది లాస్ట్ టైం. దానివల్ల మొత్తం 18 నుంచి 33 సంవత్సరాలకైతే బీసీ ఎస్సీ అభ్యర్థులకి వయో పరిమితి అయితే పెంచడం జరిగింది. మళ్ళీ ఫైర్ పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ ఇదే జీవో నెంబర్ 48 ద్వారా 3 ఇయర్స్ అయితే అన్ని పోస్టులకు ఈ సంబంధించిన 3 పోస్టులు జైలు వార్డనర్ మేల్, ఫీమేల్ కి అయితే మళ్ళీ 3 ఇయర్స్ పెంచారు. మళ్ళీ అదే ఎస్సీ బీసీలకి మళ్ళీ ఒక 5 ఇయర్స్ పెంచితే 18 to 38 వరకు వీళ్ళు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే గవర్నమెంట్ కల్పించింది. అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించింది. ఇదే విధంగా ఎస్ఐ అభ్యర్థులకు కూడా సేమ్ సివిల్ ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, ఎస్ఐఆర్, సిపిఎల్, పిఎస్ఎస్పి, ఎస్పీఎఫ్, ఎస్ఐకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ జనరల్ అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉందన్నమాట ఈ జనరల్ అభ్యర్థులకి. మళ్ళీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 21 నుంచి మళ్ళీ 5 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఈ పోస్టులకు సంబంధించి ఈ ఫైర్, ఈ జైలు వార్డనర్ పోస్టులకు సంబంధించి ఇంకా ఎక్కువైతే ఉంటుంది అనమాట. అది ఏంటంటే 21 నుంచి 33 ఇయర్స్ అయితే జనరల్ అభ్యర్థులకు ఉంది. మళ్ళా బీసీ ఎస్సీ అభ్యర్థులకు ఒక 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మొత్తం కలిపి 21 నుంచి 38 సంవత్సరాల వరకు వీళ్ళు అప్లికేషన్ చేసుకునే విధంగా గవర్నమెంట్ అయితే వీళ్ళకి అవకాశం కల్పించింది. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆ ఉద్యోగం చేసిన వాళ్ళు, వాళ్ళ ప్రొవిజన్ పీరియడ్ అయిపోయిన వాళ్ళ అభ్యర్థులకైతే గవర్నమెంట్ ఇంకొక 5 సంవత్సరాలు అయితే వాళ్ళకి వయసు సడలింపు అయితే కల్పిస్తా ఉన్నది. ప్రస్తుతానికి ఉన్న ఈ అభ్యర్థులకు 18
ఆ ప్లేస్ 33 ప్లస్ వీళ్ళకి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఇంకొక 5 సంవత్సరాలు వేసుకుంటే వాళ్ళకు 38 సంవత్సరాల దాకా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకొక కొంతమందికి ఇంకా వేరే విధంగా అవకాశం ఇచ్చారు. ఇందులో హోంగార్డ్ కోట సంబంధించి అభ్యర్థులు సర్వీస్ చేసే వాళ్ళు, హోంగార్డ్ కోట సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళకైతే 40 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకునే విధంగా గవర్నమెంట్ అయితే వెసులుబాటు అయితే కల్పించింది. ఇంకొంతమందికి విడో ఉంటారు కదండి, విడో మహిళలు, ఇంకా ఒంటరి మహిళలు అభ్యర్థులకి ఇంకా వీళ్ళకి కూడా 40 సంవత్సరాలు చేసుకునే అవకాశం అయితే మన తెలంగాణ గవర్నమెంట్ అయితే కల్పించడం జరిగినది. మీరు ఏజ్ అయిపోతుందని చెప్పేసి కంగారు పడిన అవసరం లేదు. కానిస్టేబుల్ అభ్యర్థులు అంటే 18 సంవత్సరాల నుంచి 25 లేదా 22 సంవత్సరాల లోపున్న వాళ్ళే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అపోహ అయితే అవసరం లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ పైరు జైలు వార్డును సంబంధించి 18-33 అంటే బీసీ వాళ్ళు 18 నుంచి 38 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది గమనించండి, చాలా మందికి ఈ విషయం తెలియదు. ఒక 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు అయిపోతే కానిస్టేబుల్ కి అప్లికేషన్ చేసుకోలేమని చెప్పేసి భయపడుతున్నారు. అవసరం లేదు. కనీసం మీకు ఒక 32 సంవత్సరాలు అయిపోయినా కూడా మళ్ళీ మీకు ఇక్కడ అవకాశం ఉంది. ఫైర్ జైలు వాడడానికి చాలా ఎక్సైజ్ కూడా అవకాశం ఉంటుంది. కంపల్సరీ మీరు మంచిగా చదివి గ్రౌండ్ జస్ట్ క్వాలిఫై చేసుకున్నా ఈ ఫైర్ జైలు వాడడానికి అయితే మీకు ఎక్కువ మార్కులు రావడం ద్వారా గ్రౌండ్ తో సంబంధం లేకుండా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ వచ్చడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ గ్రౌండ్ గురించి మర్చిపోండి, ఈ ఏజ్ గురించి కూడా మర్చిపోండి. 30+ కదా, 35+ ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మనకైతే ఏజ్ ఎక్కువ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ఈ జియో 46 కారణంగా చాలా మంది అభ్యర్థులు అయితే నష్టపోయినారు. ఇప్పటికీ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా వాళ్ళ మీద ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళకి జాబ్ ఇస్తారా, ఈ జియో తీసేస్తారా అని చెప్పేసి ఏమి ఇస్తలేదు. మన రేవంత్ రెడ్డి గారు కూడా చిన్నపాటి హైపవర్ మీటింగ్ పెట్టేసి నెక్స్ట్ నోటిఫికేషన్ కి జియో 46 సాధ్యాలపై మీటింగ్ జరిగిందే తప్ప ఈ నోటిఫికేషన్ లో జియో 46 తీసేదాన్ని ఏం చెప్పలేదు. దానికి సంబంధించిన అభ్యర్థులు చాలా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటిదాకా న్యాయం జరగలేదు కాబట్టి కనీసం ఇప్పటికైనా దాన్ని పరిగణలో తీసుకుని అభ్యర్థులకు ఎంతో కొంత న్యాయం చేయాలంటే పోయినసారి ఏజ్ పెంచిన విధంగా పెంచారు కదా, దానికి కాకుండా అభ్యర్థులకు కొంత న్యాయం చేసే విధంగా పోయినసారి 3 సంవత్సరాలు పెంచితే ఈసారి 5 సంవత్సరాలు పెంచే విధంగా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చూడండి, అందుకే ఏజ్ గురించి భయపడకండి. ఖచ్చితంగా అందరికీ మీకైతే అవకాశాలు కల్పిస్తాడు. ఇప్పటి నుంచి చదువుకోండి, ఉద్యోగం కొట్టండి, ఉద్యోగం కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు బీసీ అభ్యర్థులు ఒకటిగా మిగుతాయి. ఎస్టీ బీసీ అభ్యర్థులు పోయినసారి నోటిఫికేషన్ 22 నోటిఫికేషన్ 33 సంవత్సరాల దాకా ఏజ్ లిమిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఈ జియో 46 కానీ ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అయితే కాని పని కాబట్టి కనీసం ఏజ్ రిలాక్సేషన్ అయినా ఇంకొక 2 సంవత్సరాలు పెంచే విధంగా ముందుకు పోతా ఉన్నది. ఈ 33 సంవత్సరాల నుంచి ఇంకొక 2 సంవత్సరాలు పెంచి 35 సంవత్సరాలు చేసే విధంగా అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఎస్సీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు కూడా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల దాకా 35 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ 5 పోస్టులు పట్టా పెడితే ఫైర్, ఎక్సైజ్, జైలు వార్డెన్ మేల్ ఫీమేల్ సంబంధించిన పోస్టులకి అది జనరల్ గానే 18 నుంచి 33 సంవత్సరాలు ఉంటాయి. మళ్ళీ ప్లస్ ఒక 5 years 38 సంవత్సరాలు. అది కాక గవర్నమెంట్ నుంచి ఇంకో 2 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఇది గమనించండి, 40 సంవత్సరాలకు కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుందా? కానీ ఈసారి ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే ఏజ్ గురించి అందుబాటు అవసరం లేదు. గ్రౌండ్ క్వాలిఫై కొట్టుకున్నా మంచిగా చదివితే ఓపెన్ లో ఏదో ఒక ఉద్యోగం అయితే సంపాదించుకునే అవకాశాలు అయితే ఈసారి ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉంటాయి. ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఒక 5 సంవత్సరాలు పెరుగుతాయి, 30 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు అది కాక లాస్ట్ 3 సంవత్సరాలు పెంచారు. వాళ్ళ జియో ఎంఎస్ నెంబర్ 48 ప్రకారం ఒక 3 సంవత్సరాలు, అది కూడా 6 సంవత్సరాల దాకా ఏజ్ పెంచడం అయితే జరిగింది. మళ్ళీ దానికి తోడు ఈ జైలు వారం పోస్టులు, ఈ ఫైర్, ఎక్సైజ్ సంబంధించిన పోస్టులకు అయితే 40 నుంచి 42 సంవత్సరాలకు అయితే తీసుకుపోతా ఉన్నారు. ఈసారి అయితే అభ్యర్థులకు ఎంతో కొంత న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ముందుకు పోతా ఉంది. కనీసం ఇదన్నా ఈ పార్టీకి వల్ల నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగం ఎట్లాగే తెలియదు. దాని గురించి ఇంతవరకు అయితే ఏం డిసిజన్ తీసుకోవడం తెలియదు. కానీ కనీసం వచ్చిన నోటిఫికేషన్ పోస్ట్ కన్నా ఎక్కువేసి ఈ అభ్యర్థులకు నష్టపోయిన వాళ్ళకి ఏజ్ పెంచడం వల్ల కొంత న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం.